మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పరశురాముడు భగవంతుని 6వ అవతారం, బ్రహ్మకుమారుడైన జమదగ్ని మహర్షికి జన్మించాడు. పరశురాముని తల్లి రేణుకాదేవి, తండ్రి జమదగ్ని మహర్షి, వీరిద్దరూ గొప్ప తపస్సు చేసిన మహాత్ములు. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షిని హయగ్రీవుడు చంపినప్పుడు పరశురాముడు హయగ్రీవుని సంహరించాడు. పరశురాముడు తన తల్లిని సంరక్షించటానికి తన తండ్రి ఆజ్ఞతో ఆమెను చంపాడు. ఆమె పునర్జన్మ పొందింది. పరశురాముడు భూమిపై ఉన్న అన్ని రాజులను సంహరించి భూమిని బ్రహ్మకు అర్పించాడు. పరశురాముడు తన గురువు కశ్యప మహర్షి నుండి దివ్యాస్త్రాలను పొందాడు. అతనికి శివుడు పరశుధాన్ని ఇచ్చాడు. పరశురాముడు తన కాలంలో ఉన్న అన్ని రాజులను సంహరించి భూమిని శుభ్రం చేశాడు. అప్పుడు అతను తపస్సు చేయటానికి మహేంద్రగిరికి వెళ్లాడు. పరశురాముడు ఈ రోజు కూడా మహేంద్రగిరిలో తపస్సు చేస్తున్నాడని ప్రతీతి. అతని తపస్సు ఫలితంగా భూమిపై శాంతి నెలకొంది. పరశురాముని కథ మనకు నేర్పుతుంది ధర్మం పాటించటం యొక్క ప్రాముఖ్యత. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.